అందరికీ శుభోదయం అండి. మరి ఈరోజు అండి కూర ఏంటా అనుకుంటున్నారా? ఉల్లిపాయ పచ్చిమిర్చి వేపుతున్నాను కదా, చింత చిగురు కొబ్బరి తురుమునండి. అదే కొబ్బరి తురుము వేసి ఇది కొబ్బరి తురుముకున్నాను. ఇది చింత చిగురు చక్కగా మా లక్ష్మి తీసుకొచ్చింది. ఇది వేసి కూర వండుతాను. మరి చాలామంది చాలా రకాలుగా వండుకుంటారు చింత చిగురు. మరి నీసు తినేవారు ఉన్నారనుకోండి, మటన్లో వేసుకుంటారా, చికెన్లో కూడా వేసుకుంటారు, పచ్చి రొయ్యలు వేసుకుంటారా, ఎండు రొయ్యలు కూడా వేసుకుంటారు. అలాగే ఎండి చేపలని కూడా చాలా రకాలుగా వండుకుంటారు. నేనైతే అలా వండటం తక్కువండి, ఇలా వండటం ఎక్కువ. మరి ఇలా నీసు తిన్నవారు ఉంటారు కదా, అలాంటి వారికి ఇది చాలా అంటే మామూలుగా కాదండి. నీసు తినేవారు కూడా నీసు తింటాం మానేస్తారు ఇలాంటి కూర వండుకు తింటే, అంత బాగుంటుంది. కొబ్బరి తురుము చింత చిగురును. చింత చిగురు అంటే సామాన్యమైన విషయం కాదండి, హస్తమానం రాదు. ఆకుకూర అందులో ఉంది. ఈ చింత చిగురు కూర ఉన్నప్పుడు మనం కొత్తిమీర కరివేపాకు ఏమీ వేయవలసిన అవసరం లేదు. ఇదే ఆకుకూర కదా, ఇంకా ఎందుకు. చక్కగా ఉల్లిపాయ కట్ చేశానా, పచ్చిమిర్చి కట్ చేశాను. ఇలాంటి పులప కూరలకి పచ్చిమిర్చి క్వాలిటీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. చక్కగా దీనికి ఉల్లిపాయ కూడా బాగా ఏగిపోని అవసరం లేదు. ఇంతవరకు ఏగింది కదా, ఇప్పుడు ఇందులో ఏమి వేస్తానో చూపిస్తాను మీకు. ఈ కూరకి మసాలా అవసరం లేదండి, ఉప్పు కారం పసుపు. చక్కగా పులప కూర కదా, కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. ఉల్లిపాయ ఇలా ఉంటే ఈ పులుపులు ఆకుని ఉల్లిపాయ ముక్క మంచి రుచి వస్తుందండి. బాగా వేపేన అవసరం లేదు. గ్రేవీ కూరకైతే ఇగురు కూరకి బాగా వేపుకోవాలి. కొన్ని పులుసు కూరలకు కూడా బాగా వేపుకోవాలి ఉల్లిపాయ. ఇలాంటి కూరలకి ఇలానే వేపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం పసుపు పడిపోయింది కదా, చక్కగా ఇందులో కొంచెం నీళ్ళు వేస్తున్నాను. వేసాను కదా, ఇప్పుడు ఇందులో చింత చిగురు ఎలా వేస్తాననేది మీకు నేను చూపిస్తాను. అంటే ఇలా చాలామంది మరి పూర్వం అయితే రోడ్లో కుమ్మివ్వరండి. ఇది పెద్ద పనేమీ కాదు. రెండు పోట్లు వేసేటప్పటికి చక్కగా పొట్లాగా వచ్చేసింది. అది చాటలోకి తీసి అలా ఇలా నెవరేరనుకోండి, కాళ్ళ లాంటివి వెనక్కి వచ్చేసి. మరి కొంచెం కూర ఉందనుకోండి, వద్దు చింత చిగురు కాకుండా కొంచెం కూర వండుకోవాలంటే ఇలాగా నలిపేసి చూసారా. మరి రోట్లో నేను కుమ్మేనా లేదా మిక్సీ పట్టేనా, లేదు కదా. చూసారా, ఇలాగ అన్నాం అనుకోండి, ఇలాగా పై దగ్గర కూర్చొని కూర వండివ్వరండి. పొలాల పొయ్యలు కదండి అప్పుడు, కట్టెల పొయ్యలు. చక్కగా కూర్చుని చేతులు పెట్టుకుని ఇలా నలిపేసి వేసేసి ఇవ్వరండి. మరి ఈ కూర ఎంత బాగుంటుందో తెలుసా. మరి గరం గరంగా ఉంటుంది కదా, బాగా పిండిలాగా అయిపోతుంది కదా. బాగా పిండిలాగా అయితే కొంచెం వగరవుతుందండి చింత చిగురు. ఇలాగనుకోండి వగర రాదు, పులుపు ఉంటుంది, రుచి రెట్టింపు అవుతుంది. చూసారు కదా, ఇలాగ చేతులు పెట్టుకుని ఇలాగ అనేటప్పటికి ఇది కొంచెం అలవాటు అంతేనండి. చూసారు కదా, ఇది కొనేప్పుడే వారం రోజులు అయిందండి. నేనైతే బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. చక్కగా ఈరోజు కూర వండుతున్నాను కొబ్బరి తురుము వేసి. ఇంతేనండి, మొత్తం అంతా ఇలా నలిపేస్తాను చక్కగా. అంటే కొంచెం కొంచెం పెట్టుకుని నలపాలి. ఎక్కువ పెట్టుకుని నలిపితే కూడా మళ్ళీ నలగదాం. మీకు అర్థమైంది కదా. ఇదిగా అంటే వదిలిపోయింది అనుకోండి ఆకు, అప్పుడు ఇలా నలగదు మీకు మళ్ళా. అప్పుడు మిక్సీలో పెట్టుకోవలసిందే. వడలకుండా పచ్చిగా ఉందనుకోండి, అప్పుడు ఇలా నలుగుతుంది. మరి ఇది కూడా నలిపి వేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఇంతేనండి, చక్కగా ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకుందాం. ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదా, ఇందులో కొబ్బరి తురుము వేస్తున్నానండి. ఈ కొబ్బరి తురుము వేసుకుని చింత చిగురు ఇలా వండుకుంటే రుచి ఉంటుందండి. మరి ఇక నేను వేరే చెప్పనండి, నిజంగా చెప్పను. చాలా బాగుంటుందండి ఈ కూర. చింత చిగురు ఎలా వండుకున్నా బాగుంటుంది, పచ్చడి చేసుకున్నా బాగుంటుంది. ఇంకా నేనైతే చాలా రకాలు చేస్తానండి. మరి నాకెవ్వరూ సహకరించటం లేదు. అలాగా సహకరించారనుకోండి, కొంచెం నాకు వెన్ను తడితే నేను ఎన్నో చేయగలను. సరేలేండి, ఇలా చేస్తున్నాను కదా. ఇదిగో ఇంతేనండి, చక్కగా చింత చిగురు కొబ్బరి తురుము చేసే విధానం చూసారా. మరి ఎంత బాగుంటుందో రైస్లోకి అండి. ఇది ఓన్లీ రైస్కి మాత్రమే వేసామండి. చక్కగా రైస్లో అన్నం కలుస్తుంది. ఈ పుల్లటి కూర కదా, 2 రోజులు కూడా ఉంటుందండి. చూసారా, నచ్చిందా? చాలా చోట్ల అమ్ముతున్నారండి, కొనుక్కుంటున్నాం, వండుకుంటున్నాం. ఇందులో మసాలా పని లేదు. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని చింతకూర నలిపేసుకుని కొబ్బరి తురుము వేసేసుకుంటే కూర అయిపోయింది. ఇది ఎంత రుచిగానో ఉంటుందండి, చక్కగా తినవచ్చు. తెల్ల రైస్లోకి మరీ బాగుంటుందండి. అంటే బ్రౌన్ రైస్ తింటాం మేము, దానికి బాగుంటుంది, కానీ చాలా బాగుంటుంది చింత చిగురు కూర. అంటే ఇలా వండుకోవచ్చు, ఇంకా ఎలా వండుకోవచ్చు అనేది చెప్తాను. చూసారు కదా, నచ్చిందా? మరి ఇలా చేసుకుంటారా? ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వారందరూ కూడా లైక్ చేయాలి. నేను పరిహారాల గురించి చెబుతున్నాను. చిన్నపిల్లలకి పెద్దవారికి దిష్టి అనేది ఉంటుంది. అది పోవాలంటే చేసుకోవాలి. మనకు పైసాకు వచ్చలేదండి, ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు. ఉపశమనం అనేది చక్కగా కలుగుతుంది. అది నిజంగా పూర్వం చేసేవారు. అదే నేను చెబుతున్నాను. మీకు నచ్చుతుంది, చూస్తున్నారు, లైక్ చేయండి. మీకు ఏది విమర్శ ఉంటే మరి ఏమన్నా దానికి మీకు కావాలి, అర్థం అవ్వాలంటే నాకు మెసేజ్లు కూడా పెట్టండి. మీరు మరి పెడితేనే కదా కామెంట్లో నేను చెప్పగలుగుతాను కదా. మరి అంతగానే మీరు కొంచెం చూసిన వారందరూ కూడా మీరు చూసినట్టు మీరు చేసినట్టు కూడా మీకు ఏమన్నా ఉపకారం అయితే నాకు మరి కామెంట్లు పెట్టండి.